తెలంగాణ దోస్ 2026 సంబంధించిన ఫేజ్ 3 సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా నెక్స్ట్ ఏంటి అని చెప్పి మాట్లాడుకుందాం. సో, చాలా మందికున్న డౌట్ ఏంది కదా అంటే, సో, నాకు సీట్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? నాకు సీట్ రాలేదు. నెక్స్ట్ ఏం చేయాలి? అనే ఒక డౌట్ అయితే ఉందన్నట్టు. సో, మనం ఈ వీడియో లోపల కొంచెం బ్రీఫ్‌గా నెక్స్ట్ ఏంటి అని చెప్పి మాట్లాడుకుందాం. సో, నెక్స్ట్ వీడియోస్ లోపల నేను క్లియర్‌గా సీట్ వచ్చినోళ్ళు ఏం చేయాలి? సీట్ రానోళ్ళు ఏం చేయాలని చెప్పి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్ కట్ క్లారిటీ వస్తది. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్‌కి వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్తుకు సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా నేనైతే వీడియోస్ అయితే చేస్తా అన్నట్టు. సో, ప్రతీదీ టైమ్ టు టైమ్ మీకు రీచ్ అయితది డెఫినెట్‌గా. ఓకేనా? సో, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్‌కి థ్యాంక్ యూ సో మచ్. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం వల్లనే సో, మనమైతే ఈ స్టేజ్‌లో ఉన్నాం. అండ్ ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రతి అప్డేట్ కూడా మీకు రీచ్ అయ్యేలాగా నేను డెఫినెట్‌గా చేస్తా. సో, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళందరికీ కూడా ఒక రిక్వెస్ట్ ఏందంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. ఓకేనా? సో, నెక్స్ట్ ఏంటి అనే విషయానికొద్దాం మనం. నెక్స్ట్ ఏంటి అనే విషయానికొస్తే మనకు సీట్ అలాట్‌మెంట్ తర్వాత 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటరు బ్రో. ఓకేనా? 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే ఉంటారన్నట్టు. సో, ఒకటేమో సీట్ వచ్చిన వాళ్ళుంటరు. ఓకేనా? సీట్ అనేది వచ్చినోళ్ళు ఉంటారన్నట్టు. సీట్ అనేది రానోళ్ళు ఉంటారన్నట్టు. ఓకేనా? సీట్ వచ్చినోళ్ళు ఏం చేయాలి అంటే వీళ్ళది సింపుల్ బ్రో. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయాలి. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా? సో, ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయాలి. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఈ ఆన్‌లైన్ ఫీ పేమెంట్‌కి, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కి ఎప్పటిదాకా టైం ఉంది కదా అంటే మనకి 2 జూలై దాకా టైం ఉంది. ఓకేనా? సీట్ వచ్చినోళ్ళకి. 2 జూలై 2026 దాకా టైం అయితే ఉంది. ఆన్‌లైన్ ఫీ పేమెంట్, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. సో, సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్ ఫీ పేమెంట్ చేస్తే సరిపోతది. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే సరిపోతది. మన సీట్ కన్ఫర్మ్ అయిపోతది అని చెప్పి అనుకుంటున్నట్టు. కానీ ఆన్‌లైన్ ఫీ పేమెంట్, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి 4థ్ జూలై దాకా టైం అయితే ఉంది. ఓకేనా? 4థ్ జూలై 2026 దాకా టైం అయితే ఉందన్నట్టు. సో, డెఫినిట్‌గా మీరు ఆఫ్‌లైన్ లోపల కూడా సెల్ఫ్ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటది. సో, మనం నెక్స్ట్ వీడియో లోపల ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి ఒక వీడియో చేసుకుందాం. కానీ ఎక్కువ మంది ఏ వీడియో కావాలంటారో దానికి సంబంధించి మనమైతే వీడియో చేసుకోవడం అయితే జరుగుతదన్నట్టు. సో, దాని గురించి నేను డీటెయిల్‌గా చెప్తా. సీట్ వచ్చినోళ్ళు ఏం చేయాల్సి ఉంటది కదా అంటే ఆన్‌లైన్ ఫీ పేమెంట్, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ని చేసి ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకోవాలి. సీట్ రానోళ్ళు ఏం చేయాల్సి ఉంటది బ్రో మరి అనంటే సీట్ రాని ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ ఫేజ్ ఏదైనా ఉంటదా అనేది తెలుసుకోవాలి. ఓకేనా? సో, సీట్ రానోళ్ళకి వేరే ఆప్షన్ ఏం లేదు. ఐదర్ ఓపెన్ డిగ్రీ అన్నా చేసుకోవాలి. ఓకేనా? ఓపెన్ డిగ్రీ అన్నా చేసుకోవాలి. లేదు అంటే ఇంకేదైనా ఫేజ్ ఉంటే ఆ ఫేజ్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, నేను నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్డ్‌గా ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి వీడియో చేద్దాం అనుకుంటాన్నా. ఓకేనా? ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి వీడియో చేద్దాం అనుకుంటాన్నా. సో, ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంది? ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కి ఎవరు పోవాలి? ఎట్లా ఉంటది ప్రాసెస్? ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటాన్నా. ఓకేనా? అండ్ దాంతో పాటుగా నేను నెక్స్ట్ వీడియో లోపల ఇంకేదైనా ఫేస్ ఉంటదా? ఒకవేళ ఆ ఫేస్ ఉంటే ఆ ఫేస్‌ని మనం ఏమంటాం? ఆ ఫేస్‌కి ఎవరు ఎలిజిబుల్ అయితరు? ఎన్ని రోజుల టైమ్ ఇస్తరు? ఓకేనా? ఆ ఫేస్‌లో మనకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటదా? ఓకేనా? ప్రతీదీ డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటాన్నా. సో, నా నెక్స్ట్ వీడియో అనేది 27థ్ జూన్ రోజు 27థ్ జూన్ రోజు 27 జూన్ 2026 రోజు 8 ఏఎంకి పొద్దున 8 గంటలకు నేను అప్‌లోడ్ చేస్తా. ఓకేనా? 27థ్ జూన్ 2026 రోజు 8 ఏఎంకి ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గురించా? లేకపోతే నెక్స్ట్ ఫేజ్ గురించా వీడియో అనేది అప్‌లోడ్ చేస్తా. ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి వీడియో కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పి కామెంట్ చేయిర్రి. స్పెషల్ ఫేజ్ గురించి వీడియో అనుకున్న ప్రతి ఒక్కరు కూడా స్పెషల్ ఫేజ్ ఆర్ నెక్స్ట్ ఫేజ్ గురించి వీడియో కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా స్పెషల్ ఫేజ్ ఆర్ నెక్స్ట్ ఫేజ్ అని చెప్పి కామెంట్ చేయిర్రి. సో, మనం డీటెయిల్‌గా
ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి అండ్ స్పెషల్ ఫేస్ గురించి మాట్లాడుకుందాం. ఎవరెవరు ఎలిజిబుల్ అయితారు? ఎంత టైమ్ ఇస్తారు? ఏంది అసలు అని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నేను ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది 2025ల డీటెయిల్డ్‌గా చూషిన. ఓకేనా? దగ్గరుండి నేను నాకు తెలిసిన చాలా మంది స్టూడెంట్స్‌ని గైడ్ చేసిన 2025 లోపల. అండ్ నౌ 2026 లోపల కూడా చాలామంది స్టూడెంట్స్‌కి నేను గైడ్ చేసిన. చాలామంది స్టూడెంట్స్‌కి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పిన. ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గర దాకా రీచ్ అయ్యేలాగా చేసిన. మనోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా? సబ్స్క్రైబ్ చేసుకుంటలేరా? అనే విషయాన్ని పక్కకు పెట్టి మరి నేనైతే హెల్ప్ చేస్తున్నా. కాబట్టి కొంచెం సపోర్ట్ జేయుర్రి. అనాల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ అనేది నేను స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలైతుంది. 50,000 రీచ్ కావాలనేది మన టార్గెట్. ఇంకొక 20 డేస్ అయితే మన ఛానల్ స్టార్ట్ చేసుకొని మనం 2 సంవత్సరాలైతే అయితదన్నట్టు. సబ్స్క్రైబ్ చేసుకోర్రి, సపోర్ట్ జేయుర్రి. 2 సంవత్సరాలకి 50,000 అచీవ్ చేసినామనే ఒక హ్యాపీనెస్ అయితే ఉంటది నాకు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నేను డెఫినిట్‌గా మీ అడ్మిషన్స్ అయిపోయేంత వరకు టైమ్ టు టైమ్ అప్డేట్స్ ఇస్తా నేను. ఓకేనా? మీ అందరికి తెలుసు నేను ఎంత మంచి అప్డేట్స్ ఇస్తున్నానో రెగ్యులర్‌గా అని చెప్పి. ఓకేనా? రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నా కదా! ఇంతే రెగ్యులర్‌గా కౌన్సెలింగ్ అయిపోయేంత వరకు నేను డీటెయిల్‌గా అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉంటా. జస్ట్ ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ ఏ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో లోపల మనం డీటెయిల్‌గా ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ ఫేజ్ ఏదైనా ఉంటే ఆ ఫేజ్ ఎప్పుడుంటది? ఎవరు ఎలిజిబుల్ అని చెప్పి మాట్లాడుకుందాం. ఓకేనా? సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.